నమస్తే అండి. ఇదిగోండి బచ్చల కూర. ఇది చక్కగా ఇలా 2 కొమ్మలు ఉన్నాయి. వారానికి ఒకసారి 2 సార్లు తెంపుకుంటే మనకు చక్కగా తెంపే కొద్దీ ఆకు పెరుగుతుంది. ఇది పప్పులోకి అట్లా పనికొస్తుంది, వేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇదిగోండి చామంతులు గుచ్చిన తర్వాత, అంటే కట్టకు గుచ్చిన తర్వాత ఇక్కడ పిలకలు వస్తాయి. ఆ పిలకలను జాగ్రత్త చేసుకోండి. పూలు అయిపోయిన తర్వాత ఇంతవరకు కట్ చేసేయండి. చక్కగా ఎగిరి పెట్టుకొని మళ్ళీ మనకు మొక్క వస్తుంది, పూలు కూడా వస్తాయి. ఇది సన్నజాజి పెట్టాను, విరజాజి. ఇదండి చామంతి, చక్కగా వచ్చాయి, పూలు ఇంకా వస్తున్నాయి. ఏదో జినియా నారు పోసానండి, చక్కగా వస్తుంది జినియా. ఇది క్రోటన్, మీకు ఇదివరకు ఈ వీడియోలో పెట్టాను. క్రోటన్ చూడండి ఎంత చక్కగా ఉందో. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చిలక ముక్కలండి. ఈ చిలక ముక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చూస్తుంటే అసలు ఎంత బాగుందో చెప్పలేము. ఒకే మొక్క అండి, ఎంత బాగుందో చిలక మొక్కలు. దీని తర్వాత ఏదో కొమ్మలు పెట్టానండి. ఇవన్నీ కొమ్మలే. ఇది ఒక్క కొమ్మ, ఇది ఒక్క కొమ్మ పెట్టాను. చక్కగా ఇప్పుడు మొగ్గలు అయితే వస్తున్నాయి. ఇప్పుడిప్పుడు ఏదో ఇంకో చిలక మొక్కలు. చిలక మొక్కలను ఉదయం లేవగానే చూస్తుంటే బా ఎంత అందంగా ఉంటాయో. వీటిని చిన్ని గులాబీ అంటారు. చిలక మొక్కలు ఇలా పెట్టుకున్నానండి, చక్కగా వస్తుంది. ఇది కూడా మందార కొమ్మ, ఏ పువ్వు అవుతుందో తెలియదు, బాగా చక్కగా మొగ్గలు వచ్చినాయి. ఇది చిన్న చిన్న దానిలో పెట్టాను, కానీ అది బాగా పెరిగిందండి, ఇంత పెద్ద చెట్టు మొక్క అయింది. దీన్ని తీసి వేరే దానిలో పెడతాను. కొమ్మలు ఇలా పెట్టాను అన్నట్టు. ఇవన్నీ వస్తున్నాయండి, అన్ని కొమ్మలే వస్తున్నాయి. ఇదిగోండి ఇంత కమ్మని వాసన వస్తుందో కదా. ఇది మీకు తెలుసు మరువం. ఇవి కొమ్మలు ఇలా ఇంత చిన్న కొమ్మలు పెడితేనే అంత పెద్ద కొమ్మలు వచ్చేసాయి మొక్కల్లాగా. ఇవ్వండి ఇవన్నీ కొమ్మలే. ఇవ్వండి ఈ కొమ్మలు చక్కగా మొగ్గులు, ఎన్ని మొగ్గులో కదా. ఇవన్నీ కింద పెడతానండి కొంచెం ఆగి. ఇక్కడ గులాబీ గుత్తులు గులాబీ, గుత్తులు అసలు చెప్పడానికి వీలేదు, నాకైతే సంతోషం. గులాబీలు ఎన్ని మొగ్గలు, అన్ని పూలు రోజు వస్తూ ఉన్నాయి, చూసుకుంటూ ఉంటాను. ఇది ఒక గులాబీ, ఏదో గులాబీ మొగ్గలు. ఇవన్నీ ఇదంతా ఒకే పొద అండి. పోతే ఇది మందార, మా మంచి మందార అని ఇదివరకు వీడియోలో పెట్టాను. మొగ్గలైతే ఇదిగోండి ఇవన్నీ మొగ్గలండి, ఇవన్నీ మొగ్గలు. దీనిలోనే ఈ మందార పెట్టానండి. ఈ మందార ఇలా వస్తుంది. ఇది రోజు అసలు ఎన్ని పూలు వస్తాయో చెప్పలేను, మొగ్గలు. ఇది పుదీనా చూపించేది ఉందండి. ఇదిగోండి ఇది ఒక మందార, చూడండి ఎన్ని మొగ్గలు. అయితే ఒక్క మొగ్గ కూడా రాలకుండా చక్కగా నిలిచిపోయింది. నేను చేస్తుంది ఏంటంటే గమాక్సిన్ ఉంది కదా, ఆ గమాక్సిన్ ఒక గుప్పెడు తీసుకొని, గుప్పెడు కారం, గుప్పెడు ఇసుక 3 తీసుకొని బాగా కలిపి చెట్లకు నీళ్లు పెట్టిన తర్వాత ఇది కొంచెం కొంచెం చల్లుకుంటూ పోవాలండి. మాస్క్ పెట్టుకొని చేయండి ఆ పని. ఇదిగోండి మల్లె, ఇదిగోదండి బంతి. అసలు ఈ బంతి కొమ్మ అండి నేను పెట్టింది, ఎంత చక్కగా వస్తుందో చూడండి బంతి. ఇప్పుడు మొగ్గలు బాగా చక్కగా మొగ్గలు, పువ్వులు ఇప్పుడు వస్తున్నాయండి. నాకైతే ఎంత బాగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక మల్లె అండి,
ఇది ఒక మల్లె. కుండీల్లో పెట్టిన మొక్కలండి ఇవి. ఇది ఒక మల్లె. ఈ మల్లె కానీ తీసి వేరే నాటుతాను. ఇది ఒక మందార. ఈ మందార కూడా మొగ్గలు వస్తున్నాయి. అలాగే కొమ్మలు కూర్చున్నాయనండి ఇవన్నీ. ఇది మొదట్లో గులాబీ మొక్క అన్నమాట. గులాబీ దానిలో మందార కొమ్మ గుచ్చాను, ఇలా వచ్చింది. ఏదో గులాబీ, అది కూడా మొగ్గ వస్తుంది చూడండి. తర్వాత అదొక గులాబీ, తెల్ల గులాబీ అండి. ఇది మా పెద్దబాబు కొనిపెట్టాడు. ఇది పెద్ద, అప్పుడు చల్లగా పూలు ఉంటే చక్కగా కొనొచ్చాడు. అదొక గులాబీ. ఇది హైబ్రిడ్ పత్తి మందార అంటారు కదా, అదండి ఇది. ఇగో మొగ్గలు ఇప్పుడు వస్తున్నాయి, చాలా బాగుంది. చాలా పెద్ద మొక్క అయిపోయింది. నేను పెట్టింది చిన్నది, బాగా వస్తుంది. హైబ్రిడ్. అదిగోండి చామంతులు, అదిగోండి గులాబీ, ఇదో మొగ్గ ఎంత చక్కగా వస్తున్నాయో. ఇకపోతే కనకాంబరాలు, ఎల్లో కనకాంబరం చూడండి. ఇవన్నీ ఎంత బాగా వస్తుందో. ఇదో గులాబీ, ఇదో గులాబీ. ఈ మందారాలకి చెప్పే పని ఉండదండి, చాలా బాగా. అసలు ఎన్ని మొగ్గలో చెప్పలేము. పెద్ద చిన్న కొమ్మ అండి నేను పెట్టింది, ఇలా వస్తుంది, చక్కగా వస్తుంది. ఇది మందార, ఇది చామంతి. అంటే ఇందాక చెప్పాను కదా, ఇలా మనం నాటుకున్న తర్వాత ఈ పిలకలు వస్తాయండి. పైన కట్ చేసేయండి, వచ్చిన తర్వాత ఇలా పెరుగుతుంది. ఈ పెరిగిందే ఈ మొక్క. ఇది ఇదండి, పొదరిల్లాగా ఎంత చక్కగా అసలు అందంగా ఉన్నాయో. అవండి చామంతులు, చక్కగా పూస్తున్నాయి చామంతులు. మంచి కలరు, చాలా బాగుంది. ఏదో మందార అప్పుడు పెట్టాను, ఇంకా మొగ్గలు రాలేదన్నాను కదా, ఇదో మందార. ఇదండి ఎంత బాగా వస్తున్నాయో కదా. మీరు కూడా పెంచండి ఇలాగా. నాకైతే నిద్ర లేవగానే ఈ మొక్కలు చూసుకుంటూ ఉంటే చెప్పే ఆనందం అంతా ఇంత కాదు. కానీ ప్రతిదానికి బ్రాంచులుగా మొగ్గలు, పువ్వులు ఇలా వస్తుంటే అది కళ్ళకి చెప్పే ఆనందం చెప్పదే, అంత ఆనందంగా ఉందో. దేనిలోనే ఒకదానిలో 3 వచ్చాయని చెప్పాను కదా. ఇది తెలుపు వచ్చింది, ఇది ముద్దొచ్చింది. అదిగోండి ఒంట్రెక్క, ఎంత పెద్ద ఫ్లవరో. ఇది విరజాజి అండి, విరజాజి ఇది వస్తుంది. ఇవన్నీ చామంతులు, ఇవి గులాబీలు, ఇవి ఇవి చామంతులు. ఇవన్నీ చామంతులు అండి, అన్నీ చామంతులు. మల్లెంట్లు ఉన్నాయండి. ఇవైతే ఈ పువ్వులు అయితే తెంపను నేను. రోజుకి ఎన్ని పువ్వులు రాలిపోతాయో చెప్పలేను. ఇవి చూడండి, అన్ని పువ్వులు రోజు కూర్చు పారవేయటం లేదా మాలల్లి ఎవరికన్నా ఇవ్వడం. రోజు అసలు ఎన్ని పువ్వులు మాలల్లి ఎవరికన్నా ఇస్తూ ఉంటాను. మీరు పెంచండి ఇలా.